డే 13లో భాగంగా నిర్గమకాండం 29వ అధ్యాయము చదువుదాం. మీలో ఎవరికైనా బైబిల్ 6 నెలల్లో కంప్లీట్ చేయాలని ఆసక్తి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ లింక్ షేర్ చేయండి. వారు నాకు యాజకులగున్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా, ఒక కోడెదూడను, కలంకం లేని 2 పొట్టేలను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేలను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతను అభిషేకించవలెను. మరి నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కులాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగు ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులుంచగా, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను కొవ్వంతటిని, కాలేజము మీద వపను, 2 మూత్రగ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాపపరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒక దానిని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తమును తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును, దాని అవయవములను దేనికది విడదీసి, దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి, దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను, అతని కుమారుల కుడిచెవుల కొన మీదను, వాటి కుడి చేతి బ్రొటన వేలు మీదను, వారి కుడికాలి బ్రొటన వేలు మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలంలోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు కనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు కొవ్వును, కాలేజము మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడిజబ్బాను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటితో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతులతోనూ అతని కుమారుల చేతులతోనూ వాటన్నిటిని ఉంచి అల్లాడింపవలెను. అల్లాడింపబడు నైవేద్యంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరెను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీవంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులలో అనగా అహరోనిదియు అతని కుమారుదేయునైన దానిలో అల్లాడింపబడిన బోరెను, ప్రతిష్ఠితమైన జబ్బాను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ కనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలుల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలులు అర్పించు సమాధాన బలుల నుండి
తాము చేసిన ప్రతిష్ఠితార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తర్వాత అతని కుమారుల వగును. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారి పరిశుద్ధ పరచుటకును వేటి వలన ప్రాయచిత్తము చేయబడునో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండి నెడల మిగిలినది అగ్నిచేత దహింపబడవలెను. అది ప్రతిష్ఠితమైనది కనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠ పరచవలెను. ప్రాయచిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తం చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. అక్కడి నుండి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. నిర్గమకాండము 30వ అధ్యాయము. మరియు ధూపము వేటకు నీవొక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములనుకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబర్చినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరము నాకు ఒకసారి ప్రాయచితార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసినడలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 6 తులములు ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులం కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులముల సుగంధములు గల లవంగ పట్టి సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగా పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లాను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దాని నరశరీరము మీద పోయకూడదు. దాని మేలనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోనికి సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేలనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. నిర్గమకాండం 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రంలోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లాను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ,
ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయంగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఇది ఈరోజు భాగము. ప్రైజ్ ది లార్డ్.